సార్ 'గౌరనాయుడు' క్యారెక్టర్ కోసం కన్నడ వరకు వెళ్ళి అక్కడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమార్' గారిని తీసుకొచ్చారు. అవును. నిజంగా ఆయన రావడం ఈ కథకు గానీ, లేదంటే ఈ సినిమాకి గానీ ఒక పెద్ద ప్లస్ పాయింట్. కానీ మన దగ్గర కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. పెద్ద హీరోలు చిన్న చిన్న ఇలాంటి క్యారెక్టర్ గౌరవప్రదమైన క్యారెక్టర్ అవును. చేస్తున్నారు. ఈ థాట్ ఎందుకు రాలేదండి? మన వాళ్ళని ఇక్కడ ఎవరినైనా తీసుకుందాం అన్న థాట్ ఎందుకు రాలేదు? అంటే మనోళ్ళకున్న స్టార్ ఇమేజ్‌కి సినిమా మూడ్ నుంచి బయటకొచ్చేస్తారేమో అని అనిపిచ్చి, ఒక తెలియని క్యారెక్టర్ అయితే దాంట్లోనే ఉంటదని అది తీసుకున్న క్యారెక్టర్ అండి అది. అంతే తప్ప ఏం లేదండి. నాకు చేయాలని ఉండేది వేరే వాళ్ళతో కూడాని. అంటే సినిమాలో నుంచి బయటకొచ్చేస్తామా మన మన స్టార్స్ అయితేని అన్న ఫీల్‌తో అంతే సార్. ఇక్కడ ఎవరినైనా అడిగారండి? లేదు సార్. లేదు. లేదండి. లేదు. స్ట్రెయిట్ అవే అవును ఎవరినైతే అనుకున్నారో 'శివరాజ్ కుమార్' గారిని అవును ఆయన సార్. దగ్గరికే వెళ్లారు. అవును సార్. ఆయన రియాక్షన్ ఎలా ఉందండి? సార్ ఆయన అసలు ఒక హాఫ్ అన్ అవర్‌లో చెప్పండి అన్నారండి. తర్వాత నేరేషన్ ఇవ్వడం మొదలుపెట్టిన తెలుగు బాగా అర్థమవుతుందండి ఆయనకి. తెలుగులో నేరేషన్ ఇచ్చిన తర్వాత ఆయనకు బాగా అర్థమయ్యి ఆయన అన్నారండి, చేద్దాం ఫిల్మ్ ఇది. నాకు చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన పెద్ద స్టార్ కదండీ అక్కడ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ చేయమన్నా కూడా కొద్దిగా భయంగానే వెళ్ళామండి. కానీ ఆయన బాగా నచ్చి నేను చేస్తాను ఈ క్యారెక్టర్. ఎప్పటినుంచో ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ అండి ఆయన 'శివన్న'. ఆయన చాలా ఇన్వాల్వ్‌మెంట్ గానండి. అసలు అప్పుడే ఆయన కొద్దిగా హెల్త్ బాలేదు. అయినా సరే ఆయన వచ్చి సెట్‌లో కూడా వాళ్ళ ఫాదర్ గురించి చెప్తా, ప్రతీదీ వాళ్ళ నాన్నగారు అని చెప్తూ ఉంటారండి. అది ఇలాగ, ఇది ఇలాగని. అయన్నీ నేర్చుకొని అసల డైరెక్టర్ ఫ్రెండ్లీ మాట అండి శివన్న. అంటే నేను షాక్ అయిపోయానండి. ఒక 1 మోర్ అడగచ్చా? వద్దా? ఇది ఎలా చెప్తే ఎలా ఉంటదని. ఆయన టైమింగ్‌లో ఆయన చేసేవారండి. చేసి అది చాలా బాగుండేది. అయినా కూడా నాకు ఏదో కావాలని ట్రై చేస్తుంటే డైరెక్టర్ గారు మీకు కావాలి కదా! నేను చేస్తాను. చెప్పండి ఎలా కావాలంటే నేనేదో యాక్ట్ చేసి చూపించేవారండి చండాలంగా. ఆయన కూడా అది కూడా చేసేవారండి. ఓకేనా అనేవారండి. సార్ ఓకే సార్. బట్ మీరు చేసిందే బాగుంది. నేను చెప్పింది బాగాలేదు కదా! అంటే నవ్వేవారండి. మీది బాగుంది. మీరు క్యారెక్టర్‌ని ఎలా చూస్తున్నారో గవర్నమెంట్ క్యారెక్టర్‌ని గురువుని మీరు చెప్పండి నేను బాగా చేస్తానని. చాలా సపోర్ట్ ఇచ్చారండి. చరణ్ సార్‌కి ఆయనకి కూడా సెట్‌లో చాలా బాండింగ్ ఉండేదండి. చరణ్ గారు కూడా సెట్‌లో చిరంజీవి గారి గురించి చెప్తుండేవాళ్ళండి? అయ్యో! చాలా బీభత్సంగా చెప్తారండి. చిరంజీవి సార్ గురించి చెప్తారండి. కళ్యాణ్ గారి గురించి చెప్తారండి. చాలా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి చరణ్ సార్‌కి. అంటే ఎలా ఉండాలని చాలా ఒక బ్రదర్ లాగాని ఇలా ఉండాలి నువ్వు. లైఫ్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా ఉండాలని చెప్తా ఉండేవారండి. థ్యాంక్ యూ సార్. నువ్వు వింటున్నావో లేదో నాకు తెలీదు కానీ నేను చెప్తాను అంతే అనేవారండి.